తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి నెలాఖరు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదలు మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ నెలలో ప్రత్యేకంగా ఈ పక్షంలో చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ కూడా వీరు అందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి అంటే భూతత్వ రాశి అని అంటూ ఉంటారు. కాబట్టి భూమికి సంబంధించి లావాదేవీల్లో కానీ, భూమికి సంబంధించి క్రయ విక్రయ పరిస్థితులలో కానీ లాభదాయకంగా ఉందని గోచరిస్తూ ఉంది. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు అందరూ కూడా వారి వారి శక్తి మేరకు ఇంట్లో నిత్య దీపారాధన చేయడం మంచిది. ఈ రాశి వారికి సంబంధించి ఎరుపు వర్ణాన్ని ప్రత్యేకంగా సూచిస్తూ ఉంటుంది కాబట్టి వెలిగేటువంటి దీపము కూడా ఎర్రటి వత్తితో దీపం వెలిగించాలి. అది కూడా విప్ప నూనె లేదా సంపెంగ నూనెతోని దీపారాధన చేయడం వల్ల ఎర్రటి జ్వాల రావడము దీపంలో ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారికి ఇస్తుంది. ముఖ్యంగా రైతులు, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆరోగ్యానికి సంబంధించి నెగ్లెక్ట్ చేయకండి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. గోచారరీత్యా కాకుండా మీ జాతకరీత్యా మీకు కానీ కుజుడు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి, శనిగ్రహ సంచారాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు పొందవచ్చు. ఎన్నో యోగ జాతకములు కూడా ఈ యొక్క ఒరిజినల్ జాతకం ద్వారా ప్రత్యేకంగా సూచిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి టైం ప్రకారంగా ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. అంతకు మునుపే ఎన్నో రకాలైనటువంటి బరువులు, బాధ్యతలు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లేనిపోనివన్నీ కూడా, అనవసరమైనటువంటివన్నీ కూడా తీసి తలపై పెట్టుకోకుండా ఉండడం మంచిది. అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. గృహిణులకి, విద్యార్థులకి సంబంధించి మే 15వ తారీఖు నుండి నెలాఖరు వరకు కూడా వీలైనంత వరకు కూడా అన్నపూర్ణాదేవి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం గృహిణులకు మంచిది. వీలైనంత వరకు అన్నపూర్ణాదేవి స్తోత్రము నిత్యం ఒకసారి వినడము, చదవడము ప్రత్యేక శక్తినిస్తుంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు అంటే ఒక స్కూలింగ్ కానీ కాలేజ్ అని కాకుండా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నించే వాళ్ళు కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చాలా చాలా ప్రత్యేక శక్తినిస్తుంది. అమ్మవారి యొక్క సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి సందర్శించడం ప్రత్యేకమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని పెంచేదానికి సహాయం చేస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీరు ఈ నెలలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి 6 నెలల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీ యందు మీ పై అధికారులు చూపించే అవకాశం ఉంటుంది. కేవలం ఇది ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనే కాకుండా ఎవరైనా సరే అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క యజమాని నుండి, మీ పై హయార్కీ నుండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేక శ్రద్ధను మీ యందు ఉంచడం జరుగుతుంది. వారు ఎంత శ్రద్ధగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారో అంత బాగా వర్క్ చేయడం వీరికి మంచి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. వీరికి ప్రత్యేకంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర పారాయణ చాలా శక్తినిస్తుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి గురువారము, శుక్రవారము తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి, సాంబ్రాణి పొడి కలిపి శుక్రవారం నాడు అలాగే గురువారం నాడు ప్రతి శుక్ర గురువారాల్లో సాయంత్ర సమయంలో ఒక కప్పు వెలిగించి దాంట్లో ఆ యొక్క పదార్థం ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని వేసి ధూపంగా వేయడం వల్ల ప్రత్యేకమైనటువంటి మంచి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. నిత్యం మీ యొక్క వ్యాపార స్థలాన్ని మూసి వెళ్ళేప్పుడు కూడా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకొని ఆకరణ కాల్చి 3 సార్లు కుడివైపున ఒక్కసారి ఎడంవైపు తిప్పి ఆ షటర్ దగ్గర పడేసి వెళ్ళడం అనేటువంటిది, లేదా ఆఫీస్ క్లోజ్ అయిన దగ్గర పడేసి వెళ్ళడం అనేది మంచిది. మీరు కాకుండా క్లోజింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారికి చెప్పడం కూడా చాలా మంచి జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారానికి సంబంధించి మెడికల్ కానీ
వైన్ షాప్స్ కానీ, ఏవైనా రసాయక చర్యలు రసాయనమైనటువంటి పదార్థాలు అమ్మేటువంటి వారికి మాత్రమే దక్షిణం వైపు ఉన్నటువంటిది బాగా అచ్చొస్తుంది. లేదు అలా కాకుండా ఇంకే దిక్కున పెట్టుకున్నా అంత అచ్చి రాదు. అలాగే వీలైనంత వరకు మీ కౌంటర్ ఉత్తరం వైపుగా ప్లేస్ చేసుకొని ఆ కౌంటర్ మీద కాస్త చిల్లర డబ్బులు, ఒక గ్లాస్లో ఎప్పుడు కూడా ఒక నిమ్మకాయ వేయడం మంచిది. మిరపకాయ అలాగే పచ్చిమిరపకాయ, నిమ్మకాయ లాంటి వాటిని కుచ్చుకొని దిష్టిగా ప్రతి శుక్రవారం పెట్టి మార్చడం, ప్రతి అమావాస్యకి కూడా ఆ గుమ్మడికాయ మార్చడం ప్రత్యేకమైనటువంటి శక్తిని వ్యాపార స్థలానికి ఇస్తుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వీరు యాలకులు లేదా పసుపు కొమ్ములతోని మాలలా అల్లి మీ ఇంట్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవికి మెడలో వేసుకోవడం వల్ల, శ్యామలాదేవి యొక్క ఫోటో పెట్టుకొని ఆమె ఫోటోకి వేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి రాజప్రాప్తి కలుగుతుంది. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల వారికి మంచి చేస్తుంది. అలాగే కోర్టు గొడవలు, చికాకులు, డైవర్స్ కేసులలో ఉన్నటువంటి వారు చండీ హోమం లాంటివి చేయించుకోవడం కూడా ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఎవరైతే ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు దయచేసి, గతంలో కూడా చెప్పాను, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని రకాలైనటువంటి పేపర్ వర్క్స్ చేసుకోండి, చేసుకున్న తర్వాతకే వెళ్తేనే మంచి జరుగుతుంది అని నేను చాలాసార్లు చెప్పాను. అది ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ లోన్ శాంక్షన్ అయిపోయి యూనివర్సిటీస్ వాళ్ళు పిలిచినా సరే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పేపర్ వర్క్స్లో చాలా మందికి ప్రాపర్గా లేదు అని రిజెక్ట్ చేశారట. కాబట్టి మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ చాలా పెద్ద విషయాన్ని కూడా ఆపుతుంది. వీలైనంత వరకు కూడా సంకటహార చవితి నాడు గణపతి హోమం చేసుకోవడం వీరికి ప్రత్యేకమైనటువంటి శక్తినిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో కావాలనుకున్నా మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటేనే జాతకం ఎవరైనా చెప్తారు. అవి లేకుండా ఎవరైనా జాతకం చెబుతానని చెప్పినా నమ్మకండి. ఇలా జాతకం కావాలి అనుకుంటే ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు ఛార్జ్ చేసి పూర్తి జాతకం వారికి అందించి వారితో డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. అలాగే కరుంగలి మాల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తే వారికి అభిషేకంలో మీ గోత్రనామాలతో పూజ చేసి పంపించడం కూడా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.